1 అవర్ 52 మినిట్స్ డ్యూరేషన్‌తో రిలీజ్ అయిన 'ఏనుగు తొండం గట్టికాచలం' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ థట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. యాక్టర్ నరేష్ గారు అలియాస్ గట్టికాచలం 65 సంవత్సరాలు. తనకొచ్చే పెన్షన్ డబ్బులు వాళ్ళ ఇద్దరు పిల్లలు పంచుకుంటుంటారు. కానీ నరేష్ గారికి ఇంట్లో రెస్పెక్ట్ అనే మాటే లేదు. నరేష్ గారు ఇంకా ఆ బాధ తట్టుకోలేక ఇంట్లో యంగ్ ఏజ్‌లో ఉన్న పని మనిషితో కనెక్ట్ అయ్యి ఆమెని మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయితారు. సో తర్వాత ఏం జరిగింది అనేది రెస్ట్ ఆఫ్ ద మూవీ. మూవీ చూసాక నా ఒపీనియన్ నాకు నచ్చలేదండి మూవీ. లిటరల్లీ మూవీ ఎప్పుడైపోతదా అని ఎదురు చూసాను. కామెడీ ట్రాక్ టచ్ చేస్తూ స్టోరీని తీసుకెళ్లారు. బట్ మిస్‌ఫైర్ అయిందనే చెప్పాలి. ఆ హోమ్ ఓనర్ క్యారెక్టర్ అయితే అమ్మా! నాకు పేషెన్స్ తెప్పించింది. మూవీలో చాలామంది కామెడియన్స్ వస్తుంటారు, వెళ్తుంటారు. బట్ ఐ ఫెల్ట్ ఇట్స్ నాన్‌సెన్స్. జస్ట్ 3, 4 సీన్స్ దగ్గర కామెడీ ఓకే, ఓకే అనిపించింది. అసలు ఆ స్టోరీయే ఇనాపరేటివ్‌గా రాసుకున్నారు. కరెక్ట్‌గా చూస్తే మంచి ఎంటర్‌టైన్ కాన్సెప్ట్ తీసుకున్నారు. బట్ ప్రెజెంటేషన్ కొంచెం కూడా ఇంపాక్ట్‌ఫుల్‌గా లేదు. యూజువల్లీ నాకు ఒక మూవీ నచ్చకపోతే నేను వేరే వాళ్ళకి ఆ మూవీ చూడడానికి సజెస్ట్ చేయనండి. సో, ఈ మూవీ కూడా అదే కేటగిరీ. సో, నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 1 స్టార్ ఔట్ ఆఫ్ 5. సో, స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.